అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ కొన్ని వీడియోలు అర్థం చేసుకుంటే చాలా డెప్త్ సమాచారం ఉంటుంది. నేను అది లోపాయికారిగా ఉన్నట్టు చెప్పేస్తా. అది మీరు విమర్శగా తీసుకున్న మీ ప్రత్యర్థుల దగ్గర నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నాను అనుకున్నా ఎవరి కర్మ వాడిది. కానీ నేను చెప్పాల్సింది చెప్తా. ఈ వీడియోలో చాలా సెన్సిటివ్ టాపిక్ నేను చెప్పాలనుకుంటున్నా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను చెప్పాలనుకుంటున్నా. సో యాక్చువల్లీ రాయలసీమలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు, పొత్తులో భాగంగా కూటమిలో భాగంగా వాళ్ళు పోటీకి పెట్టిన అభ్యర్థులు ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపించడం లేదా? యాక్చువల్లీ రాయలసీమలో టీడీపీకి మంచి ఊపు వచ్చింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో 3 సీట్లే వచ్చాయి. సో ఇప్పుడు కూటమికి మంచి పాజిటివ్ వచ్చింది. వైసీపీకి వ్యతిరేకంగా బలమైన వర్గాలు రాయలసీమలో ఉన్నాయి. మా ప్రాంతం వాసి మా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు పెద్దగా ఏమీ చేయట్లేదు, ఆయన సీఎంగా ఉండి వేస్ట్ అని చెప్పి చాలామంది రాయలసీమలో అనేక వర్గాలు ఫీల్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో కూడా టీడీపీకి ఊపొచ్చింది. తెలుగుదేశం పార్టీ రాయలసీమలో కూటమి ఖచ్చితంగా 25 స్థానాలు గెలుచుకోవచ్చు అనే ఆశ వచ్చింది. కానీ అభ్యర్థుల ఎంపిక దగ్గరకు వచ్చేసరికి కొన్ని తేడాలు కొడుతున్నాయి, చాలా గట్టిగా కొడుతున్నాయి. ఉదాహరణకు రాజంపేట పార్లమెంటే తీసుకుందాం. రాజంపేట పార్లమెంటు స్థానం ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు. కిరణ్ కుమార్ అంటే బీజేపీ సింబల్ రాజంపేట పార్లమెంటు పరిధిలో వర్కౌట్ అవ్వదు. ఆల్రెడీ 2014 ఎన్నికల్లో అనుకుంటా అక్కడ నుంచి పురంధేశ్వర్ గారు ఎవరో పోటీ చేసి ఓడిపోయారు, చాలా దారుణంగా ఓడిపోయారు. అలాగే అక్కడ వైసీపీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. పైగా ఆ రాజంపేట పార్లమెంటు పరిధిలో ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువ. మదనపల్లి కావచ్చు, పల్మనేరు కావచ్చు, అలాగే ఈ రాజంపేట కానీ పొంగనూరు కానీ ఈ ప్రాంతాల్లో ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువ. పార్లమెంటు మొత్తం మీద దాదాపుగా 2.5 లక్షలకు పైగా ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి. సో ఈ సిఏఏ బిల్లు అండ్ ఇంకొన్ని వ్యవహారాల కారణంగా ముస్లిమ్స్లో బీజేపీ అంటే విపరీతమైన వ్యతిరేక భావజాలం ఉంది. బీజేపీ అంటే ముస్లిమ్స్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. 70 to 80% బీజేపీ సింబల్కి ముస్లిమ్స్ వేయరు. టీడీపీ మీద జనసేన మీద సానుకూలత ఉన్నప్పటికీ ఓటుకు వచ్చేసరికి మాత్రం బీజేపీకి వేయరు. సో అది చాలా పెద్ద తేడా కొడుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు అనవసరంగా రిస్క్ చేస్తున్నారేమో. రాజంపేట పార్లమెంటు బీజేపీకి ఇవ్వడమే ఒక రిస్క్. అదే పార్లమెంట్లో టీడీపీనో జనసేన పోటీ చేస్తే వేరేలా ఉండదు. నిజంగా టీడీపీ తరఫున గంటా నరహర్ గారో లేదంటే సుబ్రహ్మణ్యం గారో పోటీ చేస్తే ఏమో వేరేలా ఉండేదేమో. కానీ ఆ బీజేపీ సింబల్ ఒకటో తప్పు. ఆ సింబల్ ఎఫెక్టు ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద పడుతుంది ఖచ్చితంగా. ఉదాహరణకి రైల్వే కోడూరు సీటు భాస్కర్ రావు గారు, యనమల భాస్కర్ రావు గారు ఇందాక జనసేన పార్టీ క్యాండిడేట్గా ప్రకటించారు నిన్న. ఎవరు భాస్కర్ రావు గారు? ఆయన రాజకీయ హిస్టరీ ఏమిటి? పెద్దిరెడ్డి గారికి సంబంధించి వాళ్ళ కంపెనీల్లో కొన్నాళ్ళు పనిచేశాడు ఆయన. ఆయనకు పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కొన్ని ఇంటర్నల్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా లేవా అనేది అప్రస్తుతం. గతంలో చాలా బలంగా ఉన్నాయి. అదే రాజంపేట నియోజకవర్గం టీడీపీ నరసింహప్రసాద్ గారు ఆశించారు, లేదా ఇంకెవరో టీడీపీలో 2-3 వర్గాలు ఉన్నాయి. ఆ 2-3 వర్గాల్లో ఎవరికో వాళ్ళకి సీట్ వస్తుందని ఆశించారు. లేదు ఒకవేళ జనసేనకి ఇచ్చినా అందరి అభిప్రాయం మేరకు అందరూ ఆమోదయోగ్యంతో ఇస్తారేమో అని ఆశించారు. కానీ అలా కాకుండా పార్టీలోకి ఆ కూటమిలోకి కొత్తగా వచ్చి గతంలో వైసీపీలో కీలకంగా పనిచేసి పెద్దిరెడ్డి ఫ్యామిలీతో ఎంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తిని రైల్వే కోడూరు సీట్ ఇవ్వడం వలన ఖచ్చితంగా ఇబ్బంది. రైల్వే కోడూరు సీటు గతంలో అలా లేదు. యాక్చువల్లీ అక్కడ టీడీపీ బాగా కసి పెరిగింది. అక్కడ జనసేనకు పెద్దగా ఓటింగ్ లేదు. టీడీపీకి గత 4 ఏళ్లలో అక్కడ కసి పెరిగింది. టీడీపీ ఓటింగ్ బాగా పెరిగింది రైల్వే కోడూరు నియోజకవర్గంలో. పర్టికులర్గా రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు ఓట్లు పెరిగి ఉండొచ్చు కాక, కానీ రైల్వే కోడూరు గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి అక్కడ జనసేనతో పోలిస్తే టీడీపీ క్యాడర్ కసి ఓటింగ్ బాగా పెరిగింది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే వరుసగా గెలుస్తుండడం, ఆయన మీద అనేక ఆరోపణలు రావడం, వైసీపీలో కూడా 3-4 గ్రూపులు ఉండడంతో టీడీపీ పుంజుకున్నది. టీడీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశాల వరకు చేరుకుంది. సరిగ్గా ఆ టైంలో పైగా ఈ రైల్వే కోడూరు నియోజకవర్గం 1983, 85, 89, 94, 99 వరుసగా తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గం ఇది. అంత స్ట్రాంగ్ అక్కడ పార్టీ. సో అవకాశం, పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ అవకాశాలు ఉన్న చోట ఎమ్మెల్యే సీటు జనసేనకి ఇవ్వడాన్ని తప్పు పట్టట్లేదు, కానీ అభ్యర్థి ఎంపిక కొంత మైనస్ అవ్వచ్చు.
ఆయన వైసీపీకి ప్లస్ అక్కడున్న వైసీపీ ఫ్యామిలీకి బాగా కావాల్సిన వ్యక్తి అనేది మనకున్న సమాచారం. అలాగే తంబలపల్లె సీటు కేటాయింపు కూడా కాస్త తేడా కొట్టింది. అంటే అభ్యర్థుల ఎంపికలు ఎక్కడో తేడా కొడుతున్నాయి. కూటమిని బలోపేతం చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెచ్చుకుంటే చాలు టీడీపీ, జనసేన, బీజేపీ ఈజీగా అధికారంలోకి రాగలవు. కానీ ఆ ప్రాంతానికి ఒక సింబల్ ఉంటుంది. ఆ ప్రాంతానికి తగ్గట్టు అక్కడ క్యాడర్ నిర్ణయానికి తగ్గట్టు సీట్లు కేటాయింపు అనేది ఉండాలి. ఎచ్చెర్ల శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల బీజేపీకి ఇవ్వడం తప్పు. పైగా బీజేపీలో కూడా ఆయన ఎవరు ఒక సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరరావు గారికి ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆ సామాజిక వర్గం ఓట్లే ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. అక్కడంతా తూర్పు కాపు, కాళింగ, పొలనాటి వెలమ వీళ్ళేమో మేము ఓటేమో అంటున్నారంట. సో అది చాలా దెబ్బ కొట్టినట్టే కదా. యాక్చువల్లీ అదే ఎచ్చెర్ల ప్లేస్లో టీడీపీ తరఫున కళా వెంకట్రావు గారికి ఇచ్చినా బాగానే ఉండేది, కలిశెట్టి అప్పలనాయుడు గారికి ఇచ్చినా బాగానే ఉండేది. ఇద్దరిలో ఎవరైనా సరే అందరినీ కలుపుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సీటు బీజేపీకి ఇవ్వడం వలన అటు ఇటు కాకుండా పోయే పరిస్థితి వచ్చింది. అంటే కొన్ని సీట్లలో పొత్తు కారణంగా ఎక్కడో విఫలమవుతున్నాయి, దెబ్బ కొట్టేలా ఉన్నాయి. ఈ ప్రభావం ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితం అవ్వదు, ఈ ప్రభావం ఆ పార్లమెంటు పరిధిలో ఇంకో 2-3 నియోజకవర్గాల మీద కూడా పడబోతోంది అనేది స్పష్టం. సో రాజంపేటలో వ్యక్తిగతంగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మంచి పేరు ఉండొచ్చు కాక, కానీ యాజ్ ఏ పొలిటీషియన్, యాజ్ ఏ బీజేపీ వాదిగా ఆయన అక్కడ ఎవరో యాక్సెప్ట్ చేయట్లా. ఆయన ద్వారా గతంలో లబ్ధి పొందిన వారు కూడా ఆయన బీజేపీ అభ్యర్థిగా ఒప్పుకోవట్లే. ఆ ప్రాంతం కల్చర్ అటువంటిది. అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు వేరే పార్టీ సింబల్తో అక్కడ పోటీ చేసి ఉంటే బాగుండేదేమో, కానీ ఆ సింబలే అక్కడ మైనస్. దాంతోపాటు అంటే ఎంపీ అభ్యర్థి, ఎంపీ సీటుతో పాటు ఆ లిమిట్స్లో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో కూడా క్యాండిడేట్స్ అభ్యర్థుల ఎంపిక తప్పు జరిగింది. అందుకు కూటమికి కొంతమేరకు నష్టం ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. సో ఈ వీడియోలో నేను చాలా వాల్యుబుల్ కంటెంట్ ఎక్కడి వరకు చెప్పాలో అంతవరకే చెప్పాను. అపరిమితంగా చెప్తే ఇంకా చాలా సెన్సేషనల్ చెప్పొచ్చు, కానీ నాకంటూ కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి చెప్పాను. సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చని వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.